ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గు గనుల్లో చిక్కుకొని 9 మంది కార్మికులు ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. 9 మంది కార్మికులు బొగ్గు గనుల్లో చిక్కుకున్నారు. అస్సాం కోల్ మైన్స్ లో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 9 మంది కార్మికులు బొగ్గు గనుల్లో చిక్కుకొని ప్రస్తుతం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గనులో ఒక్కసారిగా నీరు దూసుకొచ్చింది. దీంట్లో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో గనులోనే చిక్కుకున్నారు కార్మికులు. 100 అడుగుల మేర గనులు నీరుంది. నీటి అడుగున చిక్కుకుపోయారు కార్మికులు. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం విశాఖ నుంచి 30 మంది నేవీ డైవర్లు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా డీప్ డైవర్స్ అంటూ ఉంటారు వీళ్ళని. బొగ్గు గని అక్రమంగా నిర్వహిస్తున్నారంటూ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గతంలో థాయిలాండ్లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. గుహలోకి వెళ్ళి చిక్కుకుపోయింది 12 మంది ఫుట్బాల్ టీం. 2 వారాల తర్వాత వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళు ఉండడానికి లోపల ఆ నీళ్లు లేని ప్రదేశం అంటూ కాస్త ఉండింది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. 300 అడుగుల బావి ఇది. 300 అడుగుల బావి. మీరు చూడొచ్చు, వాళ్ళకి ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. బావిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా డీప్ డైవర్స్ని లోపలికి పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఎస్డీఆర్ఎఫ్ బృందం, నేవీ బృందం కూడా ప్రస్తుతం రంగంలోకి దిగింది. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కోల్ మైన్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారంటూ వార్తా కథనాలు కూడా వెలువడుతున్నాయి.